పనులను చకచక ప్రారంభించడం. ఇవాళ కూడా దగ్గర దగ్గర 13,000కు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. రాబోయే నెలలో 30,000 మందికి పైగా కార్మికులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏంటి సార్, ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలకు కానీ అమరావతి ప్రజలకు కానీ ఈ అభివృద్ధి విషయానికి సంబంధించి కానీ ఏం మాట్లాడతారు? నవీన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. తమరు అన్నట్టు మనం 2014-19 మధ్య కాలంలో చాలా సార్లు అమరావతి గురించి డిస్కషన్ చేసుకున్నాం. అవును, స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా సార్లు మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అమరావతి రాజధానిగా ఉంటే అన్ని ప్రాంతాల వాళ్ళకి అనువుగా ఉండిద్ది, ఇక్కడి నుంచే మరి అడ్మినిస్ట్రేషన్ మొత్తం జరుగుతూ ఉంది, ఒక పక్కన శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు అనంతపురం దాకా అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం అమరావతి అని చెప్పి చాలా మంది విశ్లేషకులు మాట్లాడారు. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా అదే అన్నారు, అమరావతి కోసం మేము కూడా తలా చేస్తామని చెప్పి. అప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యారంటే, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ప్రవాస భారతీయులు మేము కూడా అమరావతి కోసం మేము ఒక చేస్తామని, తలా ఒక ఇటుక అదేవిధంగా అమరావతికి ఏదన్నా మేము కూడా ఇస్తామని చెప్పి చాలా మంది ముందరకు వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ చరిత్రలో చూసుకుంటే అజరామరం అమరావతి చరిత్రం అండి. ఇప్పుడు మనం చూసాం, ఇది కల కాదు, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నిజం. ఎందుకంటే మనం చరిత్రలో చూసాం, సామ్రాజ్యాలు వచ్చినాయి, కూలిపోయినాయి. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గెలిచిద్ది, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుంది. కానీ ఒక సామాన్య వ్యక్తి వల్ల ఒక రాజధాని, మరి ఒక విధంగా చెప్పాలంటే ఒక నిర్వీర్యమైన ప్రాంతం చేసేశారు. కేవలం రాజకీయ కక్షల కుట్రల నేపథ్యంలో అమరావతిని నిర్వీర్యం చేశారు. 5 కోట్ల ఆంధ్రుల కలల్ని అడియాసనం చేశారు. నేను ఎందుకు అంటున్నానంటే, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, ఒక రాజధాని ఒక ప్రాంతానికి ఉన్నప్పుడు ఆ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిద్ది. దానితో పాటు దేశ విదేశాల నుంచి అక్కడికి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ గత ఏదైతే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఒకసారి చూసుకుంటే, అమరావతి ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజలను వ్యక్తిత్వ హననం చేస్తూ ఆ రోజు పాలకులు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు కూడా మన చెవుల్లో రింగుమని మారుమరుగుతూ ఉన్నాయండి. గౌరవప్రదమైనటువంటి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే చాలా మందికి, ఏంట్రా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇది కరెక్టేనా? ప్రాంతాలను వేరు చేస్తూ ఉన్నారు, ప్రజల్ని వేరు చేస్తూ ఉన్నారు, అవకాశం దొరికినప్పుడల్లా కూడా ప్రాంతీయవాదం లేపుతున్నారు, మరి మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద కర్కశంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో డిస్కషన్ చేసుకున్నాం. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం వల్ల ఇంకేముంది, ఆయన కింద ఉన్నటువంటి నాయకులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మహిళల మీద వాళ్ళు కట్టుకున్నటువంటి చీర బొట్టు గురించి కూడా మాట్లాడారు. అది హేయమైన చర్య. దీనితో పాటు ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. వాళ్ళ ఉద్యమ ఫలితమే ఈరోజు అమరావతి అజరామరం అనేటువంటి మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు గాంధేయ మార్గంలో వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద అరాచకాలు సృష్టించారు. మరి ఆ రోజు ఉన్నటువంటి అక్కచెల్లెల పొత్తి కడుపుల్లో పోలీసుల చేత కొట్టించారు. ఆ రోజు ఏమున్నటువంటి ఎంపీ గారు ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తే ఆయన మీద భౌతికంగా దాడి చేసి చొక్కా చింపేసి నానాయాగి చేశారండి గల్లా జయదేవ్ గారిని మనం చూసాం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, నేను ఇక్కడ ఒక మంచి చరిత్ర చెప్పుకోవాలండి. ఇంద్రసప్త అనేటువంటి మహానగరాన్ని నిర్మించినందుకు ఆ రోజు పాండవులకు అధికారం కట్టబెట్టలేదండి ప్రజలు. మయసభలో జరిగినటువంటి ఆ దారుణాన్ని చూసి, ఏంట్రా కౌరవులు ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు, అరే ఏంటి వీళ్ళు వావి వరుసలు లేకుండా చేస్తూ ఉన్నారు అని చెప్పి ద్రౌపది వస్త్రాభరణం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లా, రాక్షస క్రీడ ఆడుతున్నారని చెప్పి పాండవుల దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ వేడుకొని ఆ రాక్షసుల్ని మీరు వధించాలి అని చెప్పి వేడుకుంటే, ఆ రోజు పాండవులు అక్కడ ఉన్నటువంటి కౌరవులను వధించి అక్కడ ధర్మాన్ని కాపాడారు. అదేవిధంగా మొన్న ఎలక్షన్లో జరిగినటువంటి విధానం చూస్తే వైకాపా పార్టీకి కూటమి పార్టీలకు జరిగినటువంటి ఆ యుద్ధం కూడా అదే విధంగా చరిత్ర సృష్టించిందండి. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే న్యాయం ధర్మం గెలిచింది. కాబట్టి మీరు చూడండి, 151 సీట్లతో విర్రవీగి అధికార మదంతో మాట్లాడినటువంటి నాయకులు మట్టి ఖర్చుకు పోయారండి. 11 సీట్లకే పరిమితమయ్యారు. కేవలం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు ప్రజలు. ప్రజలు విఘ్నత కలిగినటువంటి వ్యక్తులండి. వాళ్ళకి ఏం కావాలి,
పాలకులు ఎటువంటి వాళ్ళు కావాలి, ఎటువంటి పాలకులు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఎటువంటి పాలకులు వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన తర్వాత అమరావతితో పాటు అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి మరి రాయలసీమ ప్రాంతాన్ని యా సరే. హబ్గా, మెడికల్ హబ్ గా తయారు చేయాలి, ఇది అడ్మినిస్ట్రేషన్ కి గుండెకాయగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన ఒక సిస్టమేటిక్ గా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ వచ్చారు. ఉత్తరాంధ్ర చూస్తే మనకి ఆర్టిఫిషియల్ హబ్ గా తయారైంది. గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు విశాఖపట్నంలో ఈరోజు ఆర్టిఫిషియల్ హబ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కష్టపడతారండి. దీనితో పాటు మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా రామ లక్ష్మణ్ లాగా పరిపాలనలో మరి చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందరికెళ్తూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే విజన్ 2020 అని చెప్పి చంద్రబాబు గారు ఏదైతే 95-2000 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక విజన్ తీసుకొచ్చారు. ఆ విజన్ 2020 మొన్న ఫలితాలు ఇస్తూ వచ్చింది. వాస్తవంగా 2000 సంవత్సరంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం, ఆ రోజు ఉన్నటువంటి తలసరి ఆదాయం 15,555 రూపాయలండి. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తలసరి ఆదాయం చూస్తే 2,66,555 రూపాయలు. ఎన్ని టైమ్స్ పెరిగిందండి? విజన్ ఉన్న నాయకుడు ఒక విజన్ తీసుకొస్తే ఏ విధంగా ఉండిద్దో దానికి ఉదాహరణే విజన్ 2020. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని చెప్పి ఒక విజన్ తీసుకురావడం జరిగింది. దానిలో అమరావతిని అభివృద్ధి చేయాలి, అమరావతితో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు మరి వాళ్ళు ఆర్థిక పరంగా సుస్థిరత చేకూర్చుదని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి డ్రగ్స్ వద్దు బ్రో, వాస్తవంగా చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే మరి చంద్రబాబు నాయుడు గారు తాతయ్య వయసు ఉన్నటువంటి వ్యక్తి అండి. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజం మీద చేసి వాళ్ళ చేత అనిపిస్తున్నారు డ్రగ్స్ వద్దు బ్రో.